నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర వ్యాప్తంగా 19,500 మంది కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నాము. గత సంవత్సరం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము సమ్మె చేస్తున్న సమయంలో వచ్చి మా సమ్మెకు సంఘీభావం తెలుపుతూ మా ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో మీ సమస్యలని పరిష్కరిస్తామని మరియు టీ తాగినంతసేపులో జీవో ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు నెరవేర్చినందుకు మేమంతా గత నెల 10వ తేదీన సమ్మెబాట పట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అదేవిధంగా విద్యాశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరడమైంది. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు మహబూబ్ నగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాజా మైనుద్దీన్, కోశాధికారి ఎండి విక్రమ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, ఇంతియాజ్, వేణుగోపాల్, శ్రీనివాసులు, మొగలయ్య, చెన్నయ్య, హరిత, నాగలక్ష్మి, ఇందిర, గీతారాణి, సమంత, మంజుల, మమత, జ్ఞానేశ్వరి, లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. జిల్లా నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులము ఈరోజు 24వ రోజు సమ్మెలో ఉన్నాము. మాకు సీఎం గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని 24 రోజుల నుంచి అందరము సమగ్ర శిక్ష ఉద్యోగులందరం సమ్మెలో ఉన్నాము. దయచేసి సీఎం గారు ఇప్పటికైనా స్పందించండి, మా సమస్యలు పరిష్కరించండి. కేజీబీలలో విద్యార్థులకి బోధన ఆగిపోయి 24 రోజులు అవుతున్నది. మేము రకరకాల సమస్యలతో బాధపడుతున్నాము. మహిళలము చాలా తక్కువ వేతనంతో ఇంటర్మీడియట్, కాలేజ్ స్కూల్ అన్నీ మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల వింగుల వాళ్ళు వాళ్ళ జాబ్ చాట్ల పరంగా, టైమింగ్స్ పరంగా, శాలరీల పరంగా మెయిన్ ఎక్కువగా మేమందరము ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నామంటే మా శాలరీస్ చాలా తక్కువ వేతనాలతో మా బ్రతుకులు ఈడ్చడానికి మా వల్ల అయితలేదు. అంటే ఇవాళ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మా లైఫ్ స్టైల్ అనేది లేదు. దయచేసి మా రిక్వెస్ట్ సార్, మేము మీ పిల్లలమే, మేము ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదు. మా యొక్క సమస్యలు పరిష్కరించండి అని మీ దృష్టికి తీసుకురావడానికి మాత్రమే మేము ఈ సమ్మె చేస్తున్నాం. కానీ ఎక్కడ సమ్మెలో ఉన్నప్పటికీ పిల్లలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటూ మేము సమ్మెని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పిల్లలం అనుకొని మీ బాధ్యతతో మా యొక్క సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తారని ఒక నమ్మకంతో మేమున్నాం. నా పేరు కృష్ణవేణి, నేను ఎస్ఎస్ఏ ఉద్యోగిని సార్. మేము ఈ ఎస్ఎస్ఏలో చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు సార్. మా వాళ్ళంతా అన్ని రకాలుగా అన్ని స్టేజ్లలో అందరూ కూడా శ్రమదోపిడికి గురవుతున్నారు సార్. సీఎం గారు హన్మకొండలో మాకు హామీ ఇచ్చారు సార్, రెగ్యులరైజ్ చేసేస్తాము, టీ తాగినంత సేపట్లో మేము చేసేస్తాము అని చెప్పారు సార్. మరి ఇప్పటివరకు అయితే తీసుకోలేదు. కొంచెం మా మీద సానుభూతి చూపించి మాకు రెగ్యులరైజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా, మా మీద దయ చూపవలసిందిగా రేవంత్ అని కోరుకుంటున్నాం సార్. మేమందరూ ఎలక్షన్స్ టైంలో అందరం కూడా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మేము శ్రమ దోపిడికి గురవుతున్న వాళ్ళందరం కూడా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ముందుకొచ్చినాం సార్. ముందుకొచ్చి మేము గెలిపించుకున్నటువంటి మా గవర్నమెంట్, మా ప్రజాప్రభుత్వం మా గురించి ఆలోచించి 24 రోజులుగా అందరం కూడా ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోజు వచ్చి ఇక్కడ కూర్చొని 9:30కు వచ్చి 4:30 వరకు ఉండి వెళ్ళిపోతున్నాం సార్. మా సమస్యలు పరిష్కారం చేసి మాకు న్యాయం జరిగేలా చేస్తారని ఆశిస్తున్నాం సార్. మా అందరి తరపున మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు కె శ్రీనివాసులు,
సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షులు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము 24 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులమంతా కూడా 19,500 మంది రోడ్డు ఎక్కడం జరిగింది. మరి గత సంవత్సరము పీసీసీ హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారే మా సమ్మెకి విచ్చేసి అక్కడ సంఘీభావం తెలియజేస్తూ మీ సమస్యలన్నింటి మా ప్రభుత్వం వచ్చిన 100 రోజులనే పరిష్కరిస్తామని చెప్పి దాంతోపాటుగా చాదైనంత లోపలనే మీకు జీవో ఇస్తామని తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికి 100 రోజులు దాటిపోయింది, సంవత్సరం అయిపోయింది. వేచి చూసినాము, వినతులు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలకు ఇచ్చాము, మంత్రులకు ఇచ్చాము, అందరికీ ఇచ్చాము, అందరినీ కలిసాము. అయినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదు. మా ప్రధానమైన డిమాండ్ వచ్చేసేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాము. ఇప్పటికే 20 సంవత్సరాలుగా చాలని వేతనాలతో ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఈ విద్యాశాఖ ఉంది కనుక మరి ఇంతకుముందే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అన్నీ నిర్వహించడం జరిగింది పెద్ద సంఖ్యలో. మరి మా విద్యాశాఖలో, మీ విద్యాశాఖలో పనిచేస్తున్న మేము కాంట్రాక్టు ఉద్యోగులమంతా కూడా రెగ్యులరైజ్ చేయాలని రోడ్డు బాట పట్టి 24 రోజులు అవుతుంది ముఖ్యమంత్రి సార్. మరి మీరు చెప్పిన హామీకే మేము కట్టుబడి ఉండి వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటికే 2-3 సార్లు చర్చలు జరిపించారు, కానీ దాంట్లో మాకు అనుకూలంగా రాలేదు. మేమంతా కోరేది ప్రధానమైన డిమాండ్ ఒకటే, మాకు రెగ్యులరైజ్ మాత్రమే కావాలి, వేరే అడగట్లేదు. మా న్యాయమైన డిమాండ్లు మాత్రమే పరిష్కరించమంటున్నాము. ఉద్యోగులతో పాటుగా సమానంగా పనిచేస్తున్నాము, వెట్టి చాకిరీ చేస్తున్నాము. ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది. మా పిల్లల్ని చదివించలేక, పోషించలేక చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. ప్రస్తుత రేట్లకు అనుగుణంగా మాకు మినిమం 7,000 నుంచి 25,000, 30,000 మధ్యలోనే జీతం వస్తుంది కనుక దయచేసి మా బాధలను అర్థం చేసుకొని మరి మీరు మంచి మనసుతోటి, మంచి హృదయంతో కొత్త సంవత్సరంలో తప్పనిసరిగా స్పందించి మాకు అతి తొందరలోనే తీపి కబురు అందించాలని మా రాష్ట్ర జేఏసీ నాయకులందరినీ పిలిపించి చర్చలకు పిలిపించి సానుకూలంగా స్పందించి మాకు వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒకవేళ లేనిచో ఎన్ని రోజులైనా పర్లే ఇంకా సమ్మెను ఉధృతం చేస్తాను తప్ప సమ్మె విరమించే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు చంద్రశేఖర్ గౌడ్. నేను సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మా సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 19,335 మంది ఉన్నాం సార్. మేము మ్యాక్సిమంగా 15 నుండి 20 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాము. కానీ మాకు వేతనాలు చాలా తక్కువ ఉండడం, తర్వాత ఈ శ్రమ దోపిడీకి గురవుతున్నాం. మేము 20 ఏళ్ళు 15 ఏళ్ళు చేయడం వల్ల మా అంత ఆరోగ్యం క్షీణించిపోతుంది. మా బతుకులు నెట్టాలంటే రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసం అంటే రెగ్యులరైజ్ కాకపోవడమే. మాకు ఒక హెల్త్ కార్డు లేదు, ఒక పిఎఫ్ లేదు, ఎలాంటి సౌకర్యం లేదు, సిఎల్స్ కూడా లేవు. కాబట్టి ప్రభుత్వము ప్రజాపాలన అన్న నినాదంతో మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్న నినాదంతో ప్రజలకైతే కాంగ్రెస్ మచ్చ చేసుకొని ఓట్లు వేయించుకొని ప్రజాపాలన దిశగా పరుగులు పెడుతున్న సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కాంట్రాక్టు ఉద్యోగులు, విద్యాశాఖలో పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగులందరికీ న్యాయం చేయాలి. మాకు రెగ్యులరైజే మా ప్రధాన అంశంగా మేము ఈరోజు 24 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నాము. కాబట్టి ప్రజాపాలన దిశగా ప్రజలకైతే ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్కు అనౌన్స్ చేస్తుందో ప్రభుత్వము, దాంట్లో 10% మాకు వెచ్చిస్తే ఖచ్చితంగా మా ప్రధానమైన న్యాయమైన డిమాండ్లు మాకు పరిష్కారం అవుతామనే నమ్మకం మాకుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి మాకు న్యాయం చేసి మా యొక్క కుటుంబాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు నాగలక్ష్మి అండి. డిపిఓ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్లో గత 26 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. నేను ఒక టెక్నికల్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను. నాతో పాటు మాకు డిపిఓలో 6 మంది వర్క్ చేస్తున్నాం. చాలామంది జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, స్కూల్ స్థాయిలో, కస్తూర్బా స్కూళ్ళు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, రకరకాల వింగుల వాళ్ళు పనిచేస్తున్నారు. నాతో పాటు నేను చేసిన సీనియర్ మోస్ట్ అంటే ఇక్కడ డిపిఓ స్టాఫ్ వాళ్ళే. అక్కడ నుండి 26 సంవత్సరాలైనా మా జీతాలు మాత్రము పెరగటం లేదు. మా జీవితం అంతా దీనికే దారపోసాము. మేము రిటైర్మెంట్ కూడా 4-5 సంవత్సరాలకు ఎక్కువ లేదు. రిటైర్ కావడానికి వచ్చినాం, కానీ మా జీవితం, మా సర్వీస్ మొత్తము ఈ ఉద్యోగంలోనే ఇక్కడే సరిపోయింది. మాకు ఎలాంటి ఎదుగు బొదుగు అనేది లేదు. ఎక్కడేసిన గొంగడే ఉన్నట్టుంది. మేము దయచేసి సీఎం గారు అడిగేది ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని కోరుకుంటున్నాము. అన్ని వింగుల వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్.